ఒక బలమైన ప్రభావం ఉంది. వెరీ సిన్సియర్గా ఉండండి, సమాజం కోసం ఆలోచించండి, వ్యక్తిగత అంశాలు కొన్ని పోయినాయని లేదు, సమాజం కోసం నిలబడండి. ఈ 3 అంశాలని వివిధ రూపాల్లో విద్యార్థి దశలో ఆనాడు బలమైన ప్రభావం కలిగినటువంటి వ్యక్తుల సమూహాలు బయటకు వచ్చినాయి. ఎస్ఎఫ్ఐ అని, ఏఎస్ఎఫ్ అని, ఇంకా రకరకాల సంఘాల పేరుతో. అలా మేము పీడిఎస్యు సంస్థలో ఆ భావాలతో పెరిగిన వాళ్ళం. వ్యక్తిగతంగా సిన్సియర్గా ఉందాం అని దానిలో మాకు ఏం చెప్పేవాళ్ళు అంటే, మేము అలాగే బతికాం, పెరిగాం. ఎలా అంటే, ఒకరోజు తిన్నా ఇంకో రోజు తినకపోయినా మేము తినలేదు అనొద్దు, నవ్వు ముఖంతో ఉండాలని. కానీ నా ముఖం ఎప్పుడు నీరసంగా ఉండేది ఆ రోజు, కానీ ఈ ముఖం ఎప్పుడు నవ్వుతూనే ఉండేది. అప్పుడు ఇప్పుడు కూడా 2 రోజులకు ఒకసారి తినేవాళ్ళం, అయినా ఇలాగే నవ్వుతూనే ఉండేది. ఒకటి. రెండోది, సిగరెట్ ముట్టొద్దు, మందు ముట్టొద్దు, ఒక్కపొడి తినొద్దు, టీ కూడా తాగొద్దు, వెరీ సిన్సియర్గా ఉండాలి అనే పద్ధతి ఒకదాన్ని ఆ పీపీ దగ్గర నుంచి పిఆర్ దాకా మాలాంటి వాళ్ళందరికీ నేర్పినటువంటి వ్యక్తిగత సిన్సియారిటీ. మరొకటి ఏమిటి అంటే, సమాజం పట్ల బాధ్యత. ఇవాళ సమాజం పట్ల బాధ్యత మాట వరకే కాదు, తన చేతుల్లో ఉండగలిగే స్థాయి ఇవాళ మనకు అవకాశం దొరికింది. దాన్ని పీవి నిలబెడతాడని. ఖమ్మం చాలా ఫలానా పెద్దవాళ్ళ గుమ్మం అనేవాళ్ళం, వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు. ఇవాళ మేము పిల్లలం అనుకుంటున్నట్టు మేము ఇవాళ 60 ఏళ్ళు వచ్చి ఉన్నాయి. పీవి, నువ్వు పెద్దవాడివి, మన టీమ్ స్పిరిట్